హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీ పల్లెటూరు రాజు. మనం వచ్చాం అడవిలోకి. ఇవి కనిపించేవి మన ఈత చీపుర్లు అండి. మా ఏజెన్సీలో దొరికేవి ఈత చీపుర్లు, అలాగే పూతిక చీపుర్లు, తర్వాత మన కొండ చీపుర్లు దొరుకుతాయి. కానీ ముఖ్యంగా మీకు ఈరోజు చూపించవలసింది ఏంటంటే, ఈ ఈత చీపుర్లు అనేవి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు వాడినా అరగకుండా ఉండే చీపుర్లు అండి. చీపుర్లు ముందుగా మనం పొదల్లోంచి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటాయి, అడవిలోనే దొరుకుతాయి ఇవి చిన్న రెబ్బలుగా ఉంటాయి. చూడండి ఏ విధంగా ఉంటాయో సన్నగా. మా పల్లెటూరులో ఎక్కువగా వీటినే వాడతారు. అలాగే ఈత చీపుర్లు తర్వాత పూతిక చీపుర్లు వాడతారండి. అదేవిధంగా కొండ చీపుర్లు అనేవి వాడతారు. కానీ ఎక్కువ కాలం మన్నేవి ఈ చీపుర్లే బాగా చూసేవాళ్ళం, అలా మానేసాయి. అందుకే మీకు ఈ విధంగా చీపురు అనేది తెలుస్తుంది కదా, ఈ చీపురు ఏంటో అని చూపిస్తున్నాను. ఇలా పొదల్లో ఉన్న చీపుర్లని రెబ్బల్ని కోసేసి మనం ఈ కాడ దగ్గర ఉన్న ముళ్ళని అన్ని తీసేసి ఆ తర్వాత 1 రోజు నుండి 2 రోజులు ఆరబెట్టుకొని ఈ రెబ్బల్ని మనం చీపురు అనేది చాలా గట్టిదనం ఉంటుంది, మనకు తొందరగా అరగదే విధంగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కూడా అసలు చెక్కు చెదరదండి ఈ చీపురు. ఈ చీపురు వాడే దీని విలువ ఏంటో మీకు కూడా ఎప్పుడైనా వాడుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మరొక చీపురు చూపిస్తానండి. ఈ కనిపించేదే పూతిక చీపురు అంటారు. ఇవి ఈ సీజన్ కాదు, కొంచెం ఎండిపోయాయి. మనకు అక్టోబర్, నవంబర్లో, డిసెంబర్లో బాగా దొరుకుతాయి ఈ చీపురు. ఇవి కూడా మా గిరిజనులు బాగా వాడతారండి. ఈ చీపురు మాకు ఎక్కువ దొరికేదైతే ఈ చీపురేనండి. అలాగే ఇప్పుడున్న కాలంలో అయితే కొండ చీపురునే వాడుతున్నారు. కానీ 3 నుంచి 5 నెలల్లోనే అరిగిపోయి పక్కన పడేస్తారు. సంవత్సరం వాడితే సంవత్సరం ఉంటుందండి వాడిన. మా పల్లెటూరులో ఈ చీపుర్లే బాగా వాడతారు. ఈ చీపురు కోసం నేను మా చేలో వచ్చానండి. ఈ ఈత చీపురు అనేది ఏ విధంగా కట్టాలో మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానండి. ఈ విధంగా ఆరిన తర్వాత మనం అలా పొందుగ్గా పెట్టుకొని ఒకటి అని నీట్గా చేసుకొని చీపురు అనేది కట్టుకోవడానికి బాగుంటుందండి.